Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. రాధా, ఇక్కడున్నావా? రాత్రి కళ్ళు తిరుగుతూనే అన్నావు. టాబ్లెట్ వేసుకున్నావా? లేదు, వేసుకోను. ఏమైంది నీకు? ఎందుకంత పంతం? పంతం కాదు, మీ మీద కోపం. నేనేం చేశాను? మీరే చేశారు. పెళ్ళయ్యాక కూతురుని చూడ్డానికి ఒక్కసారైనా వెళ్ళారా? దాని బాగోగులేంటో కనుక్కున్నారా? అసలు అది సంతోషంగా ఉందో లేదో తెలుసుకున్నారా? ఇదిగో ఇలాగే ఉన్నవి లేనివి ఆలోచిస్తున్నావు. ఒంటి మీదకి తెచ్చుకుంటున్నావు. అసలు లోకంలో ఎక్కడైనా ఇలా ఉందా? పెళ్లి చేసి కూతుర్ని అలా వదిలేస్తారా? ఎక్కడ వదిలేశానే? నా స్నేహితుడి ఇంట్లోనే కదా. కోట లాంటి ఇంట్లో రాణి ఇలా బతుకుతుంది. కానీ నువ్వే ఎలా ఉందో ఏడుస్తుందో అనుకుంటూ లేనిపోయిన అనుమానాలన్నీ కొని తెచ్చుకుంటున్నావు. నాకే రోగం? నేను బాగానే ఉన్నాను. బాగానే ఉన్నానని నువ్వు అనుకుంటే సరిపోదు. చూస్తున్నా మాకు అనిపించాలి. ముందు ఆ ఇంట్లో ఉష బాధపడుతుంది అన్న బాధని నీ మనసులోంచి తీసే. నా మనసులో బాధ ఉండకూడదంటే నా కూతురు బాగానే ఉందని నాకు తెలియాలి. మళ్ళీ అదే మాట అంటావేంటి రాధా? చూడండి, నేను ఆరోగ్యంగా ఉండాలన్నా ఆనందంగా ఉండాలన్నా నా కోసం ఒక పని చేయండి చాలు. సరే చెప్పు, ఏం చేయాలో? నీకన్నా నాకు ఎక్కువ ఏది కాదు కదా. నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను, చెప్పు. ఒకసారి ఉష దగ్గరికి వెళ్ళిరండి. దాన్ని ఒకసారి పలకరించండి. దాన్ని మీరు చూసి దాంతో మాట్లాడి అది బాగానే ఉందని నాతో ఒక్క మాట చెప్తే చాలు. అల్లుడు గారికి బాలేదని తెలిసింది, అయినా మనం వెళ్ళలేదు. ఆ తర్వాత కూతురు ఎలా ఉందో లేదో కూడా మనం చూడలేదు. తల్లిదండ్రులుగా మనకెంత బాధ్యత ఉంటుంది? మన భుజాల మీద ఎంత బరువు ఉంటుంది? కూతుర్ని అత్తారింటికి పంపించేయగాని ఆ బరువు దిగిపోయినట్టేనా? ఆ బాధ్యత తీరిపోయినట్టేనా? అలా అని నేను అన్నానా? అది ఎక్కడో పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటే నేను కూడా పట్టించుకునేవాడిని. అది భద్రంగానే ఉందని తెలిసాక కూడా ఎందుకు బాధపడతాను చెప్పు? భద్రంగానే ఉందని మనం అనుకోవడం కాదండి, మన కళ్ళతో మనం చూడాలి. దాని సంతోషమైనా సమస్యలైనా మనం తెలుసుకోవాలి. రవి భయపడుతూనే ఉన్నాడు. నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు మనసులో పెట్టుకుంటావని, మనోవేదన అనుభవిస్తావని. వాడు అనుకున్నట్టే జరిగింది. అసలు అల్లుడు గురించి రవి నీ ముందు ప్రస్తావించకుండా ఉండాల్సింది. వాడు చెప్పనంత మాత్రాన నాకు తెలియకుండా ఉంటుందా? నిన్న ఉష గొంతులో ఉన్న బాధ నాకు స్పష్టంగా తెలిసింది. అది మీకే తెలియడం లేదు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉషాను చూడాలి. ఉషాతో నేను మాట్లాడాలి. దాని క్షేమ సమాచారాలు కనుక్కోవాలి. అంతే కదా? అవునండి. సరే, ఈ రోజే వెళ్తాను. కిరణ్, నీకు అమ్మంటే చాలా ఇష్టం అనుకుంటా. అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు నాన్న. పుట్టే ప్రతి ప్రాణికి అమ్మంటే ఇష్టం. అమ్మ తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది. అమ్మే కాదు, మీరు, అన్నయ్యలు, చెల్లి అందరంటే నాకు చాలా ఇష్టం. ఈ లిస్ట్లో ఇంకొకరిని వదిలేసినట్టున్నా? ఇప్పుడు ఆ లిస్ట్లో నీ భార్య కూడా ఉండాలి. అది చెప్పడం మర్చిపోయావు. ఇప్పుడు నువ్వు అందరికన్నా ఎక్కువగా పట్టించుకోవాల్సింది నీ భార్యనే. ఎక్కువగా పరితపించాల్సింది నీ భార్య కోసమే. అలాంటిది నువ్వు తనని ఇగ్నోర్ చేస్తున్నావేమో. లేదు నాన్న. నిన్న నైట్ నువ్వెక్కడున్నావు? అమ్మ రూమ్లో ఉన్నాను. సరే, అమ్మ మీద ప్రేమతో అమ్మ దగ్గరికి వెళ్ళావు. అక్కడే పడుకున్నావు. ఆ విషయం కనీసం నీ భార్యకి చెప్పావా? కనీసం నీ భార్య నీ కోసం ఎదురు చూస్తుందని ఆలోచించావా? చూడు కిరణ్, నీకు పెళ్లి కానంత వరకు నువ్వు నా కొడుకువే.
పెళ్ళైన తర్వాత నువ్వు ఉషాకి భర్తవి. ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులకి ఎంత విలువనిస్తున్నావో నీ భార్యకి కూడా అంతే విలువివ్వాలి. మీరు ఊటీకి వెళదాం అనుకున్నారు. కారణం ఏదైతేనే ఆ ప్రయాణం ఆగిపోయింది. కానీ నీ భార్య నీతో కలిసి వెళ్లాలని ఎంతగా కలలు కనిందో నువ్వు ఊహించావా? కానీ ప్రయాణం ఎప్పుడైతే ఆగిపోయిందో తను చాలా బాధపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో భర్తగా పక్కనుండి తనని సముదాయించాలి. ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటే తనని నీ చేతుల్లోకి తీసుకుని ఓదార్చాలి. కిరణ్, మగాడికి రెండే 2 సందర్భాలు కష్టంగా ఉంటాయి. మొదటిది పిల్లల్ని బాధ్యతగా పెంచటం. రెండవది తల్లిని భార్యని బ్యాలెన్స్ చేయటం. ఈ 2 విషయాల్లో నా కొడుకు ఎప్పుడూ ఫెయిల్ అవ్వకూడదు. ఈ విషయాలన్నీ ఇంట్లో చెప్పడం కష్టం. అందుకే ఆఫీస్కి తీసుకొచ్చాను. నువ్వు డ్రైవర్తో కలిసి ఇంటికెళ్ళు. నేను ఈవినింగ్ కలుస్తాను. యాయా, ఆ విషయం గురించి నాకు ముందే తెలుసు. దానికి సంబంధించిన ఫైల్ ఆల్రెడీ మీకు పంపించాను. అదొకసారి చెక్ చేసి దాని గురించిన అప్డేట్ నాకు వెంటనే పంపించండి. నమస్కారం అమ్మా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరు మీరు? ఆ, అదేంటమ్మా మర్చిపోయారా? ఆ రోజు ఫంక్షన్లో తేజ నన్ను మీకు పరిచయం చేశాడు కదా. అనవసరమైన విషయాలన్నీ నేను అంతగా గుర్తుపెట్టుకోను. ఇంతకీ మీరెందుకు వచ్చారు? నా కూతురుని చూడటానికి వచ్చానమ్మా. మీ కూతురా? ఎవరు మీ కూతురు? అయినా మీ కూతురు మా ఇంట్లో ఎందుకుంటుంది? నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉందమ్మా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఓహో, నిన్ను కన్న పెద్ద మనిషి ఈయనేనా? ఏం మనిషివయ్యా నువ్వు? డబ్బున్న స్నేహితుడు దొరికితే దయతో సాయం చేయమనాలి, అంతేగాని మాయ చేసి మోసం చేస్తావా? నేను మోసం చేశానా? మరి లేకపోతే ఏం చేశారు? మాయ మాటలు చెప్పి మీ కూతుర్ని నా కొడుక్కి అంటగట్టలేదా? 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 మహారాణి లాంటి అమ్మాయి రావాల్సిన ఈ ఇంటికి మీ కూతుర్ని కోడలుగా పంపించలేదా? 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 ఇంతకీ కూతుర్ని చూడ్డానికి వచ్చారా, లేక ఇంకేమైనా వేరే ఆలోచనలతో వచ్చారా? వేరే ఇంకేం ఆలోచనలుంటాయమ్మా? ఎందుకుండవు? మీ కూతుర్ని నా ఇంటికి అంటగట్టారు, మీ కొడుకుని మా ఆఫీస్ కంటగట్టారు. సరిపోలేదా? ఇంకేం కావాలని? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఒకరి నుంచి ఆశించేవాడిని కాదు, ఒకరి మీద ఆధారపడేవాడిని కాదు. అల్లుడు గారికి బాగాలేదు అంటే చుట్టానికి వచ్చాను. అవును, నా కొడుక్కి బాలేదు. అరిష్టాలొచ్చి ఇంటి గడప మీద కూర్చుంటే ఏమవుతుంది? ఇదిగో ఇలానే అవుతుంది. మీ కూతురుతో నా కొడుక్కి జరిగిన పెళ్లి వల్ల ఈ ఇంటికి ఎదురైన అపశకునాలు చాలు. ఇప్పుడు మీరు కొత్తగా పలకరించడం వల్ల, పరామర్శించడం వల్ల గొప్పగా జరిగిపోయేది ఏమీ ఉండదు. కూతుర్ని చూశారుగా, సంతోషపడ్డారుగా, ఇక వెళ్ళండి. అత్తయ్య గారు, పెళ్ళయ్యాక మొదటిసారి మా నాన్న నన్ను చూడటానికి ఇంటికొచ్చారు. ఆయనతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఏంటి ఇప్పుడు పద్ధతుల గురించి, పరువుగా బ్రతకడం గురించి నువ్వు నాకు చెప్తే నేర్చుకోవాలా?
అలా కాదత్తయ్య గారు, ఆయనకి ఒంట్లో బాలేదని చూసి వెళ్ళడానికి వచ్చారు. ఆయన వచ్చాక చూసి వెళ్ళిపోతారు. దయచేసి ఒప్పుకోండి. నా కొడుక్కి బాలేదు అని వచ్చి చూసి పొమ్మని నేను అడిగానా? ఈయనొచ్చి చూసిపోతే నా కొడుక్కి బాగైపోతుందని నేనేమన్నా బ్రతిమలాడానా? ఈయన చూసిపోవడం వల్ల, చేరజేయడం వల్ల కిరణ్ కి కొత్తగా ఒరిగేది ఏమీ ఉండదు. మర్యాదగా వచ్చిందారే వెళ్ళిపోమ్మని చెప్పు. వస్తానమ్మా. ఆగండి. ఎలాగో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఒక సాయం కూడా చేస్తారా? అడగగానే మారు మాట్లాడకుండా కూతుర్నిచ్చిన వాణ్ణి. అలాంటిది మీరేమడిగినా చేస్తాను. మీరిచ్చిన వజ్రం మా కిరీటాల్లో మెరవనవసరం లేదు. వచ్చిన దారినే మీ కూతుర్ని కూడా తీసుకుని వెళ్తే మాకదే మీరు చేసే కొండంత సాయం. క్షమించండమ్మా. ఉషా మా బిడ్డ కాదు, మీ కోడలు. పెళ్లి కాకముందు మాత్రమే ఆడబిడ్డ పుట్టింటి చెందుతుంది. పెళ్ళైన తరువాత అత్తారింటికే శాశ్వతంగా సొంతమవుతుంది. ఆ విషయం మీకు కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటాను. అయినా మీరు తీసుకెళ్ళమంటుంది నా కూతుర్ని కాదు, మన రెండిళ్ల పరువుని. ఆ పరువు ఈ ఇంట్లోనే పదిలంగా ఉండాలి. మీరడిగిన పని నేను చేయలేను. నన్ను క్షమించండి. మీరడిగింది నేను చేస్తే నా స్నేహితుడిని అవమానించినట్టవుతుంది. నా కూతుర్ని కోడలుగా పంపమని నా స్నేహితుడు అడిగాడు కాబట్టి పంపించాను. ఇప్పుడు వాడికి వ్యతిరేకంగా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేను. మన్నించండి అమ్మా. అడిగింది చెయ్యలేనప్పుడు ఇంకా అలాగే నిలబడ్డారే? వెళ్ళండి. వెళ్తారా లేక సెక్యూరిటీని పిలిపించమంటారా? మీకంత శ్రమ అవసరం లేదమ్మా. అవమానం అంటే ఏంటో తెలియనివ్వండి. ఇంత పెద్ద అవమానం జరిగాక కూడా భరిస్తూ ఇక్కడే నిలబడ్డం నాకు చేత కాదమ్మా. అమ్మా ఉషా, నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని వచ్చాను. ఎలా ఉన్నావో అర్థమైపోయింది. బ్రతుకు భారంగా ఉండొచ్చు, భరించక తప్పదు. పెడతానమ్మా. మీకు ఇది న్యాయంగా ఉందా? కూతురుని చూసుకోవడానికి వచ్చిన తండ్రితో ఇలాగే మాట్లాడతారా? ఏంటి న్యాయాన్యాయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అన్యాయంగా నిన్ను ఇంటికి అంటగట్టింది మీ నాన్న. అర్హత లేకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టింది నువ్వు. ఈ ఇంటికి అన్యాయం జరిగింది నీ వల్ల. ఈ ఇంటికి కోడలు అవ్వాలని నేను కోరుకోలేదు. ఈ ఇంటికి కోడలిగా పంపాలని మా నాన్న ఆశపడలేదు. మావయ్య గారు వచ్చి మా నాన్నగారిని అడిగితే ఆయన ఒప్పుకున్నారు. మావయ్య గారి మాటని గౌరవించడం కోసం మా నాన్నగారు నన్ను మీ అబ్బాయి చేతిలో పెట్టారు. మీరు అనాల్సింది, అడగాల్సింది మావయ్య గారిని, అంతేకాని మా నాన్నగారిని కాదు. అడగాల్సిన వాళ్ళని అడగకుండా మా నాన్నని అవమానించడం ఏమైనా ధర్మమా?
అవకాశవాదులకి ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు. అక్రమంగా చొరబడే వాళ్ళకి ఎదుటి వాళ్ళని ప్రశ్నించే అర్హత లేదు. మీ నాన్న అవకాశం చూసుకొని అవసరం తీర్చుకున్నాడు. నువ్వు అక్రమంగా చొరబడి ఇంటి కోడలు అయిపోయావు. మీ ఇద్దరికీ నా ముందు నోరెత్తే అధికారం లేదు. తప్పు చేయని వాళ్ళకి అడిగే అర్హత ఉంటుంది. నేరం లేకుండా నిందలు మోసే వాళ్ళకి ప్రశ్నించే అధికారం వస్తుంది. ఆ అధికారంతోనే చెప్తున్నాను, మీకు నచ్చని విషయం ఈ ఇంట్లో ఏదైనా జరిగి ఉంటే దానికి నేను నా తండ్రి బాధ్యులం కాము. ఎంతో అనుభవం ఉన్న మీరు ఈ విషయం కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆపో. చూడు, ఈ ఇంట్లో నేను చేసిందే ధర్మం, నేను చెప్పిందే శాసనం. నేను చెప్పింది చేసింది నచ్చకపోతే ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి. మీ నాన్న వెంటే నువ్వు వెళ్ళొచ్చు. శాశ్వతంగా ఈ ఇంటిని వదిలి వెళ్ళొచ్చు. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి. టెండర్లో లీస్ట్ అమౌంట్ కోట్ చేయండి. ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలో నేను చూసుకుంటాను. ఏమండి, నేను ఒకసారి చెప్పే- వినండి. ఏయ్, అబ్బా, ముందు ఆగు రండి. స్వర్ణ, ఫోన్ మాట్లాడుతున్నా కదా. అబ్బా, ఏం ఫోన్ అండి? తొక్కలో ఫోన్. ఏంటి స్వర్ణ, తర్వాత ఏంటిది? మాట్లాడుకోవచ్చు. ముందు మీరు రండి, రండి, చెప్తాను. కూర్చోండి, బాబా, కూర్చోండి. విషయం ఏంటో చెప్పకుండా నన్ను ఇలా తీసుకొచ్చి కూర్చోబెడతావేంటి? ఇది చాలా ముఖ్యమైన విషయం, మనం చాలా సంతోషపడే విషయం. అందుకే కంగారు పడుతూ చెప్పకుండా కూల్ గా కూర్చోబెట్టి చెబుదామని. సరే, ఇంతకీ ఏంటా విషయం? పాలు నీళ్లలా కలిసిపోయిన వాళ్ళు వేరైపోతే ఎంత చూడముచ్చటగా ఉంటుంది. అది కూడా మనకి అన్యాయం చేయడం వల్ల విడిపోతే ఇంకెంత బాగుంటుంది. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు స్వర్ణ? ఇంకెవరి గురించండి? ఆ కిరణ్మయి గురించి, వాళ్ళ ఆయన తేజ గురించి. వాళ్ళకి ఇప్పుడు ఏమైంది? బానే ఉన్నారుగా. ప్రపంచానికి మాత్రం బాగానే ఉన్నారు, 4 గోడల మధ్య మాత్రం బద్ధ శత్రువుల్లా ఉంటున్నారు. అలా నువ్వెందుకు అనుకుంటున్నావు? నిషాకి కిరణ్ కి ఎంగేజ్మెంట్ చెడిపోయినప్పుడే వాళ్ళిద్దరి బంధానికి బీటలు వారాయండి. ఇప్పుడు అవి పెరిగి పెరిగి పెద్దవయ్యాయి. ఆ బీటలు భార్యాభర్తల్ని శత్రువులుగా మారుస్తున్నాయి. ఇద్దరు దగ్గరవ్వలేనంత దూరం పెంచుతున్నాయి. ఇది వినడానికి ఎంత బాగుందో కదండి. ఓ, ఇవన్నీ మేఘనా నీకు మోస్తోందా? అవునండి, భూగోళమంత పడవ మునిగిపోవడానికైనా బొప్పాయి గింజంత బొక్కుంటే చాలన్నట్టు ఆ కుటుంబంలో అల్లకల్లోలం రేగడానికి, అతలాకుతలం అయిపోవడానికి మేఘన లాంటి ఒక్క క్యారెక్టర్ ఉంటే చాలు. అలాంటి వాళ్ళనే కొన్ని చోట్ల వెన్నుపోటుదారులు అంటారు. ఆ కుటుంబానికే కోడలయ్యి అక్కడ జరిగే అవకతవకలన్నీ ఇక్కడికి మోస్తోంది. ఆ అమ్మాయి తెలివైందనుకోవాలో తెలివి తక్కువదనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆ మేఘన తెలివైందైతే ఏంటి, తెలివి తక్కువదైతే ఏంటి? మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకిస్తోంది. మనం సంతోషపడేలా అక్కడి వార్తలు తెచ్చి మనకు అందిస్తోంది. అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది చెప్పండి? అయితే ఆ కుటుంబాన్ని ఇంకా ముప్పు తిప్పులు పెట్టేలా మంచి ప్లాన్ వేసుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే కదా ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నది. అక్కడ పరిస్థితి ఏంటో తెలిస్తే ఆ పరిస్థితులకు తగ్గట్టు ప్రళయాలు మనం సృష్టించొచ్చు. అక్కడ మనుషుల మధ్య ఉన్న వీక్ పాయింట్స్ మనకు తెలిస్తే వాళ్ళని ఇంకా ఎంత వీక్ చెయ్యాలో ఆ దారిలో మనం ఆలోచించొచ్చు. ఆ దారిలో ఏవో త్వరగా ఆలోచించండి. ఎందుకంటే ఆ కిరణ్మయి కుటుంబం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే చూస్తూ ఆనందపడాలనుంది. ఆ కిరణ్మయి నెత్తికెక్కిన పొగరు, ఆ ఇంటికున్న పరువు ఒక్కసారైనా నేల పాలైతే చూసి నవ్వుకోవాలనుందండి. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదులే స్వర్ణ. మనకు అన్యాయం చేసినందుకు దాని ఫలితం ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు. అనుభవించేలా నేను చేస్తాను, చూస్తూ ఉండు. అన్నయ్య, అన్నయ్య, నీకొక విషయం చెప్పాలి. నేను చెప్పిన తర్వాత నేనే చెప్పానని ఇంకెవ్వరితోనూ చెప్పకూడదు. పాపం
ఉషా వదిన ఇందాక చాలా బాధపడింది. ఉషా బాధపడిందా? ఎందుకు? ఇందాక వదిన వాళ్ళ నాన్నగారు నిన్ను వదిని చూసి వెళ్దామని వచ్చారు. కానీ ఆశగా వచ్చిన ఆయన్ని అవమానించి పంపించారు. ఎవరు? ఇంకెవరు? అమ్మా. అమ్మ 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 అలా చేయదే. నీకు తెలుసు కదన్నయ్యా, నీకు వదినకి పెళ్ళవ్వటం అమ్మకి ఇష్టం లేదు. ఆ కోపాన్నంతా ఆయన మీద చూపించింది. నోటికొచ్చినట్టు మాటలనింది. అమ్మన్న మాటలకి ఆయనేమో అవమానం భరించలేక తల వంచుకుని వెళ్ళిపోయారు. అమ్మకేమీ చెప్పలేక వదిన బాధపడుతూ మిగిలిపోయింది. అమ్మ ఒకరిని అన్ని మాటలనడం, అంతలా అవమానించడం నేను కూడా ఎప్పుడూ చూడలేదు. అమ్మకి వదిన వాళ్ళ తరపున మనుషులెవ్వరూ నచ్చడం లేదు. అందుకే తన కోపాన్ని అలా వెలగక్కుతుంది. ఇది తప్పు అని అమ్మకి చెప్పాలనున్నా అమ్మకి నేను చెప్పలేను. చెప్పినా తను అర్థం చేసుకోదు. అర్థం చేసుకున్నా మళ్ళీ అది పాటిస్తుందని నమ్మకమూ లేదు. జరిగిందేదో జరిగింది. వదిన బాధపడుతూ ఉంటుంది. వెళ్ళి ఓదార్చు. నాకు ఆకలేసినప్పుడు నువ్వు ముద్దలు చేసి తినిపిస్తావు కదా, మరి నీకు ఆకలేసినప్పుడు నేను తినిపించకూడదా? తిను. నాకు ఆకలేస్తుందని మీకెలా తెలుసు? పొద్దున ఇంట్లో గొడవ జరిగింది కదా, అందుకే నువ్వు తినుండవు కదా అని ఊహించాను.